అందరితో. అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో, నేను కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రిపూట జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ని జగ్గారెడ్డి. చాలామంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుక కానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాన్ని ఇష్టపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇంట్లో వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా. అయినా